హెడ్లైన్స్ చూద్దాం. మోదీ అమిత్ షా నోరు విప్పాల్సిందే, సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు తర్వాతే సీమ ప్రజల ఓట్లు అడగాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడ, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ. పేదల సంజీవని ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పెంపును ప్రారంభించిన సీఎం జగన్. ఉద్యోగాల భర్తీకి ఉధృత ఉద్యమం, విద్యార్థి యువజన సంఘాల పిలుపు. 1-2 సర్క్యులర్లకు సమ్మె ఆగదు, మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ. మోదీ సర్కారు బరి తెగింపు, జిందాల్ స్టీల్తో చీకటి ఒప్పందం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వం, నారా లోకేష్. JN-1తో జాగ్రత్త, రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖ. సమాజం గురించి ఆలోచించే తత్వం తగ్గుతోంది, మాజీ CJI జస్టిస్ NV రమణ. 2500 లోన్ యాప్స్ తొలగింపు. ప్రపంచ ర్యాంకుల్లో వెనుకబాటుపై విద్యాసంస్థలు పునరాలోచించాలి, రాష్ట్రపతి ముర్ము సూచన. జ్ఞానవ్యాపి కేసు, అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు. భూకంపంలో 6000కు పైగా ఇళ్లు ధ్వంసం, రంగంలోకి జిన్పింగ్. ఇజ్రాయెల్కు షాక్, ఐరన్ డోమ్పై హెజ్బొల్లా దాడులు. మోదీ అమిత్ షా సభ వెలుపల ప్రకటనలు చేస్తున్నారు, పార్లమెంట్లో ఎందుకు మాట్లాడడం లేదు, అది తీవ్రమైన అంశమని రాజా విమర్శించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లౌకిక ప్రజాస్వామిక శక్తుల ఐక్యతను చాటి చెప్తున్నాయి. ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉందని రాజా స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సిపి కూటమి విజయం ప్రోత్సాహకరంగా ఉందని రాజా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితిని, రాష్ట్ర ప్రజలను పార్టీ జాతీయ కార్యవర్గం అభినందించిందని చెప్పారు. 2024 పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకత్వ అహంకారం, విభజన రాజకీయాలు పెరిగాయని ఆయన విమర్శించారు. ప్రజల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలపై వ్యతిరేకత ఉందని, కొత్తవారికి ఇస్తేనే విజయం సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, అయితే సీఎం జగన్ అహంకార ధోరణి వల్లే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవుతుందన్నారు. రాష్ట్రంలో 460 మండలాల్లో కరువు ఉంటే ముఖ్యమంత్రి కేవలం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి కరువుతో ఇబ్బందులు పడుతున్న మండలాలైనా పరిశీలించకపోవడం దుర్మార్గమన్నారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు వాటికి పెట్టిన పెట్టుబడులు కూడా రాలేకపోవడంతో అప్పులు పాలయ్యారన్నారు. మరోవైపు కోస్తా ప్రాంతంలో తుఫాను కారణంగా పంటలు తడిసి ముఖ్యంగా వరి, పసుపు, పత్తి, అరటి దెబ్బతినడంతో భారీగా నష్టపోయారని తెలిపారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ పంటలను పరిశీలించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ రైతులకు ఏమన్నా చేశాడా, కోస్తా ప్రాంతాలకు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏమన్నా చేశాడా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో పెండింగ్లో ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయాత్ర సందర్భంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ₹1 అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. వేదవతి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయలేదన్నారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే ఇంతవరకు పట్టించుకోలేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో మోదీని గద్దెదించిన అంగన్వాడీలు, న్యాయవాదులు నేడు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో మోదీని గద్దెదించుదామని, జగన్ను ఇంటికి పంపించాలని, దీనికి ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాలని అన్నారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల కారణంగానే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఆ పార్టీ ఓటమి పాలైందని, దేశానికి ప్రమాదకారి అయిన బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ తప్పిదాలే బీజేపీని గెలిపించాయని నారాయణ స్పష్టం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకోపోవడం కాంగ్రెస్కు అత్యంత ముఖ్యమని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో బలంగా ఉన్న సిపిఐకి కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా ఇవ్వలేదన్నారు. తమకు 1 సీటు ఇచ్చినా బస్తర్ కాంగ్రెస్కు సానుకూలంగా మారేదన్నారు. వామపక్షాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే సిపిఐకి జాతీయ గుర్తింపును తొలగించారని
రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నామని సీఎం చెప్పారు. ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని, క్యూఆర్ కోడ్తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు ఉంటాయని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతి ఒక్కరికి విస్తరించాలన్నదే లక్ష్యమని, రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, పార్లమెంటు స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. పేదవానికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. జేఏసీ నేతలు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల 21 డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 7న సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. దీనిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు ఈ నెల 14న సచివాలయంలో తమతో సుదీర్ఘ చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఒప్పంద అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను 62 ఏళ్ల వరకు పదవీ విరమణ పెంచుతూ సర్క్యులర్ జారీ చేశారని, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు జీవో నంబర్ 25ను 3 నెలల్లోపు అర్జీ పెట్టుకున్న వారికి ఎక్స్గ్రేషియా చెల్లించే జీవోలపై సర్క్యులర్ జారీ చేశారని అన్నారు. సంవత్సరానికి 1 కోటి టన్నుల ఇనుప ఖనిజం ప్లాంటుకు అవసరం అయినప్పటికీ ఈ సంవత్సరం కిరండోల్, బచేరి, బైలదిల్లా గనుల నుండి 40 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఈ గనులను ప్రైవేటు వారికి ఇచ్చి స్టీల్ ప్లాంటుకు బళ్ళారి కుమారస్వామి, డోనమల్కే గనుల నుండి ఖనిజం తెచ్చుకోమని కేంద్రం చెబుతోంది. దీనివలన రవాణా ఖర్చు, ఉత్పత్తి ఖర్చు పెరిగి ప్లాంట్ నష్టాల్లోకి పోతుంది. బ్లాస్ట్ ఫర్నేస్ను నడపాలనే పేరుతో జిందాల్కు కట్టబెట్టే ప్రయత్నాలు కేంద్రం మొదలుపెట్టింది. ఆ దిశగా జిందాల్ స్టీల్తో రహస్య మంతనాలు జరుపుతోంది. ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర కొనసాగిస్తోంది. ఇందుకు బయలదిల్లా గనుల నుండి ఖనిజం ఇవ్వరని, జిందాల్ను ఎందుకు రంగంలో దించుతున్నారని ఉక్కు కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వివరాలు వెంటనే బహిర్గతం చేయాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే అనేక పోరాటాల ద్వారా 5,000 మంది నిర్వాసితులకు ప్లాంట్లో ఉద్యోగాలు ఇచ్చారని, నిర్వాసితులకు కొన్నేళ్లకు జీవో 35 తీసుకొచ్చి ఆర్ కార్డులు కుటుంబ సభ్యులకు బదిలీ విధానం తెచ్చారన్నారు. అప్పటి నుంచి 8,000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చారని, మరో 8,500 మందికి ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరణ చేస్తామని చెబుతోందని, ఇదే జరిగితే నిర్వాసితులు ఘోరంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటాం. రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాసకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు జారీ చేసిన కోవిడ్-19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలి. జిల్లాల వారీగా ఆసుపత్రులను వచ్చే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్, సీనియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. వారి వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే పసిగట్టాలి. కోవిడ్-19 పరీక్ష మార్గదర్శకాల ప్రకారం అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలి. అందులో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలి. ఆర్టీపీసీఆర్ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలని తెలిపారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన నిర్భయ తల్లి ఆశాదేవి, ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా పోరాడిన సైరా బాను, దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన నిపున్ మల్హోత్రా, సైన్యంలో మహిళలకు సమాన హక్కులు కల్పించేలా శాశ్వత కమిషన్ ఏర్పాటు కోసం పోరాడిన యానీ నాగరాజ్, ప్రియా ఖురానా, సఫాయి కార్మికుల హక్కుల కోసం పోరాడిన బెజవాడ విల్సన్, పర్యావరణవేత్త అబ్దుల్ జబ్బార్, చిన్నారుల హక్కుల కోసం పనిచేస్తున్న బచ్పన్ బచావో ఆందోళన సంస్థలకు ఫైట్ ఫర్ జస్టిస్ అవార్డులు ప్రదానం చేశారు. ఢిల్లీ ఉపహార్ థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం పోరాడిన నీలం కృష్ణమూర్తికి జీవితకాల సాఫల్య పురస్కారం అందించిన అనంతరం ఆయన మాట్లాడారు. మనకు ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం ఉన్నప్పటికీ సమాజంలోని అత్యధిక వర్గాలు శుభ్రమైన గాలి, నీటితో పాటు జీవనోపాధి లాంటి ప్రాథమిక హక్కుల కోసం నిరంతరం పోరాడాల్సి వస్తోంది. మనం ప్రపంచంలో అతిపెద్ద కార్మిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగినప్పటికీ దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే బతుకుతున్నారన్నారు.
ఈ విషయంలో రిజర్వ్ బ్యాంకు ఇతర నియంత్రణ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉందని వివరించారు. చట్టబద్ధంగా నడుస్తున్న లోన్ యాప్ల వివరాలను రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికి అందించిందని, ఆ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ గూగుల్కు పంపిందని తెలిపారు. గూగుల్ తన విధి విధానాలను పటిష్టం చేసిందని వెల్లడించారు. కొత్త విధానంలో సమ్మతి పొందిన యాప్లనే ఆ సంస్థ ప్లేస్టోర్లో అనుమతిస్తోందన్నారు. భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, కేంద్ర హోంశాఖ డిజిటల్ లోన్ యాప్లను పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. ప్రపంచంలో ప్రాచీన విజ్ఞాన సంప్రదాయం ఉన్న దేశం మనదే. ర్యాంకింగుల కంటే కూడా మంచి విద్య అందించడం ముఖ్యం. కానీ మంచి ర్యాంకులు వస్తే అది ప్రపంచ దేశాల నుంచి విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని రాబట్టేందుకే కాకుండా మన దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి దోహదపడుతుంది. దేశంలో ఒక్క విద్యాసంస్థ కూడా 50లోపు ర్యాంకు తెచ్చుకోలేకపోయింది. దీనిపై ఖరగ్పూర్, ఐఐటి వంటి ప్రాచీన సంస్థలు దృష్టి సారించి గట్టి ప్రయత్నాలు చేయాలి. విప్లవాత్మక చొరవతో నూతన సాంకేతికతలపై దృష్టి సారించాలి. వాటిని అమల్లోకి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అంతర్జాతీయ సహకారం విషయంలో ప్రభుత్వ విధానానికి తగ్గట్టు ఖరగ్పూర్, ఐఐటి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని తెలిపారు. మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ 4 హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపై పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఇప్పటి వరకు 6,381 ఇళ్లు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎల్లో రివర్పై వంతెన బీటలు వారింది. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కింగ్ హై ప్రావిన్స్ టిబెట్కు సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. కింగ్ హై పక్కన ఉండే జిన్జియాంగ్, ఉదయ్గుర్లో మంగళవారం మరోసారి భూమి కంపించింది. భూకంపం కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ఉత్తర ఇజ్రాయిల్లోని కమ్రీ ప్రాంతంలో 2 ఐరన్ డోమ్ వ్యవస్థలపై దాడి చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. దీంతో 2 లాంచింగ్ ప్లాట్ఫామ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. అయితే హెజ్బుల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. మరోవైపు ఈ మిలిటెంట్ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.